రైట్, మనతో పాటు జంగా కృష్ణమూర్తి గారు. సార్, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విధ్వంసం, అరాచక పరిపాలన కొనసాగిందని అనడానికి ఇదొక తార్కాణం. ప్రజలైతే నమ్మారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత అధికారానికి రాకముందటువంటి పరిస్థితి ఆయన యొక్క నైజంలో చాలా మార్పు వచ్చింది. తప్పనిసరి కూడా ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంతమొందించిన కారణం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగుతుంది. అంతేకాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం అవసరమైన విధంగా ఈ రోజున ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. సో పల్నాడు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున హింస జరిగింది. పల్నాడు ఎస్పీ గారు కూడా చెప్పారు, అంటే దేశం మొత్తం పల్నాడు వైపు చూస్తుంది, చాలా ఎందుకు ఇంత ఫ్యాక్షన్ ఇక్కడ ఉందని చెప్పి కూడా అన్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపుగా పల్నాడు సంబంధించి గురదాల్లో నేను కూడా 2 పర్యాలు ఎమ్మెల్యే చేయడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాలు అయినటువంటి లక్షల కార్పణ్యాలకు సంబంధించి ఈరోజు పెట్టలేకపోయిన పరిస్థితి. కేవలం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తమ స్వార్థం కోసం, సంపాదన కోసం, తమ పదవులు నిలబెట్టుకోవడం కోసం గ్రామాల మధ్య చిచ్చు పెట్టి మరి పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అదే ఈ రోజున కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మనవి చేస్తే, మేమందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడా సమన్వయం పాటించండి. లక్షల కార్పణ్యాల మూలంగా ప్రజలందరూ కూడా మనకు తెలియని కాదు, తరతరాల నుంచి కూడా అనేక విధాలుగా మనం అనుభవించాం. గ్రామాలకు సంబంధించి వలసపోయిన పరిస్థితులు ఉంది. పదుల సంఖ్యకు సంబంధించి కూడా ఆ రోజు హత్యలు జరిగిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరందరూ కూడా సమయం పాటించండి. ఎవరో స్వార్థం కోసం, ఎవరి యొక్క పదవుల కోసం మీరు బలిపస్తులు కాకుండా చెప్తున్నారు. ఇది కేవలం ఆ ప్రాంతంలో శాసనసభ్యులు రెచ్చగొట్టే విధంగా మాటలకు కానివ్వండి, ఆ విధంగా రెచ్చగొట్టే విధానాలకు సంబంధించి ఈరోజు ఆ ప్రాంతంలో కక్షల కార్పణ్యాలు నిలవై ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం. సో అభివృద్ధి చాలా దూరం ఉంది పల్నాడు. ఈసారి అభివృద్ధి వైపు అడుగులు వేయబోతున్నారంటే దాదాపు పల్నాడు ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య అయితే తీవ్రంగా, పక్కనే నాగార్జున సాగర్ ఉండగానే తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అంటే వరకలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఈసారి ఆ కార్యక్రమం మొత్తం మీరు పూర్తి చేసే అవకాశం. తప్పనిసరిగా వరకపూడిసలకు సంబంధించి ఇప్పుడు కూడా పర్యాణం సంబంధించినటువంటి, అటవీకి సంబంధించి అనేకమైనటువంటి పర్మిషన్లు కూడా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా వరకపూడిసలకు సంబంధించి కూడా తప్పనిసరిగా కూడా ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడు ప్రాంతంలో లక్షలాది మందికి సంబంధించిన మంచిది సౌకర్యం, అదేవిధంగా దాదాపు 1,30,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీటి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడానికి కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశిస్తున్నాను.